ఆరాధించేటటువంటి గొప్ప భాగ్యము, ఆయుష్, ఆరోగ్యము నీ సన్నిధిలో నిలబడే కృప మాకు అనుగ్రహించినందులకే మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకుంటూ సర్వశక్తిమంతుడైన క్రీస్తు యేసు నామమున ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభువు మనల్ని ప్రేమించి తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప మహాకృపను బట్టి దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ మహింపరుస్తూ గణపరుస్తూ ఉంటూ ఉన్నాం. మరి ఉదయకాల వేళ ఆరాధనలో మనమందరము కూడా నడిపించబడి ఆయనను ఆరాధించే కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి విధానాన్నంతటిని బట్టి మరి దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ సన్నిధిని ప్రేమించి వచ్చిన మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, మరి గత వారం మెననైట్ గురించి మనం మాట్లాడాం. తర్వాత కొంత సమయం అయిపోయింది కాబట్టి తర్వాత నెక్స్ట్ వీక్ మరలా మాట్లాడదామని చెప్పాం. అయితే కొంతమంది పాస్టర్ గారు వాక్యం చెప్పలేదు, చరిత్రనే చెప్పారు, వాక్యం చెప్తే బాగుంటుంది అన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ మెననైట్ గురించి చెప్పినా చెప్పకపోయినా పాటించేది లేదు, నేర్చుకున్నా దాన్ని అవలంబించేది లేదు అని నేను అనుకుంటూ ఉన్నాను. కాకపోతే ఇండైరెక్ట్ ఇంజెక్షన్, వాస్తవికత ఏమిటి అనేటటువంటి దానిని మాత్రం బోధించాలని నా మదిలో బాగా ఉంది. అందులో ఏ తప్పిదమైతే రాదు. మెననైట్ యొక్క సిద్ధాంతాలు, మరి విశ్వాస ప్రమాణాలు, ఈ రెండు మన మధ్యలో పెండింగ్ ఉండేవి. వాటిని నేను మెల్లమెల్లగా మీలో తీసుకొని వెళ్తాను. ఏదో అంటారు చూడు, తిట్టను పోరా అన్నట్లుగా మరి ఏది చెప్పినట్లుగా కాకుండానే నేను మీకు వాక్యము ద్వారానే మరి రెండు సత్యాలు మీకు జ్ఞాపకం చేస్తూ వస్తాను. ప్రియులరా, మరి ఈరోజు చదవబడినటువంటి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి మొదటి 11 వచనాలలో వ్రాయబడినటువంటి వాక్య భాగాన్ని నేను మీ మధ్యలో చాలా క్లుప్తంగా అందించాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఈ లేఖన భాగములో మరి దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు మన మెననైట్ విశ్వాస ప్రమాణములో, సిద్ధాంతాలలో అతి ప్రాముఖ్యమైనటువంటిది, అతి చిన్నది, చాలా విప్లవాత్మకమైనటువంటిది యేసు ప్రభువు దేవుడు. ఏంటి? యేసు ప్రభువు దేవుడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది యేసు ప్రభు దేవుడు అనడానికి గల కారణం ఏమిటి? మన సంఘాలు యేసు ప్రభువు మీదనే ఆధారపడడానికి గల ఉద్దేశాలు ఏమిటి? యేసు ప్రభువు మాత్రమే క్రీస్తు అనేటటువంటి దేవుడు అనేటటువంటి ఆ విశ్వాసాన్ని ఎందుకు కలిగి ఉన్నాయి అనే దానిని ఈరోజు నేను మీ మధ్యలో అందించాలని ఆశపడుతూ ఉన్నాను. మనకుండే మరి రిఫార్మేషన్ అండ్ డాక్ట్రైన్, ఈ రెండు కూడా వేరు వేరు అయినప్పటికీ ఈ రెండిటిలో అసలు ఏమాత్రము కూడా లేనటువంటి పదం మరి మెననైట్స్ వారు గట్టిగా ఫాలో అయింది, పాటించింది, దాని కొరకు నిలబడి ప్రాణాలు అర్పించింది. దేని కొరకు అనగా యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఈరోజు మనం అది నేర్చుకోబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు మనకు ప్రభువై ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు మనకు దేవుడై ఉన్నాడు అనేటటువంటి మాట లేఖన భాగములో మనము చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఈ విషయాలు మరలా మనకు చెప్పబడాలి అంటే, మన జీవితాల్లో ఒకటి గుర్తుపెట్టుకోండి. యెహోషువ కాలములో కానీ, మోషే కాలములో కానీ, ద్వితీయోపదేశ కాండంలో వ్రాయబడినటువంటి మాటలలో కానీ ఏమంటారంటే, దేవుణ్ణి ఎరగని జనాంగము లేదా
దేవునిని ఎరగని క్రొత్త రాజు లేదా దేవుని ఎరగనటువంటి ప్రజలు అనేటటువంటి మాట బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడింది. అంటే మరి వారి పితరులు తరతరాలుగా క్రైస్తవులు కదా, ఎలా వారి పిల్లలకు క్రీస్తుని గురించి తెలియలేదు? ఎందుకు వారు దేవుని ఎరగని వారుగా ఉన్నారు? దేవుడంటేనే తెలియని స్థితిలో వారు విగ్రహాలను చేసుకొని అదే దేవుడిగా భావించారు అనేటటువంటి విధానములో ఈరోజు కూడా గుర్తుపెట్టుకోండి. ఒక దశాబ్ద కాలం 5 లేదా 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ చర్చీలన్నీ మూయబడి దేవుని వాక్యము కనుమరుగైపోతే కనబడేదంతా దేవుడు అనేవారే మన పిల్లలు అవుతారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 5 నుండి 10 సంవత్సరాలు ఎక్కువ అవసరం లేదు. ఈ 5 సంవత్సరాలలో మందిరాలు మూయబడి దేవుని వాక్యము బోధించుట మాన్పి ఒకవేళ మనం ముందుకు వెళితే తప్పకుండా ఈ ప్రజలు ఏదో ఒక బొమ్మను చేసుకొని ఏదో ఒక దానిపై విశ్వాస జీవితాన్ని కలిగి ముందుకు వెళ్తారు. ఈరోజు మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏమిటి అంటే, క్రీస్తుని ఎరగని తరం అనేటటువంటిది పెద్దగా 100 సంవత్సరాల అవసరం లేదు. 100 సంవత్సరాలు అవసరం లేదు. జనరేషన్ టు జనరేషన్ ఎంత గ్యాప్ ఉంటుందంటే మహా అంటే 20 సంవత్సరాలు అంతే. 20 సంవత్సరాల కాల వ్యవధిలో కంప్లీట్గా తుడిచిపెట్టుకొని పోతూ ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని మనం నిరంతరము బోధిస్తూ ఉండాలి. మన యొక్క సంఘాలలో విప్లవాత్మకమైనటువంటి ఒక గొప్ప సందేశం ఏమిటి అనగా, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎవరు? ఈరోజు మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎందుకు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనములో అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘముతో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమంటాడు? ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాం. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. దేవునికి మహిమ. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో సంఘాల్లో వస్తూ ఉన్నాయి. క్రీస్తును మరిచిన ప్రజలు సంఘాలలో పుట్టుకొస్తూ ఉన్నారు. క్రీస్తు దేవుడు అనేటటువంటి సందేశాన్ని మరిచిన వారై ఉన్నారు. ఏమండి, మొన్నటి దినమున మీరు మెననైట్ చరిత్ర చెప్పారు కదా, అది 1500 సంవత్సరములో వచ్చింది కదా. మరి అంతకు పూర్వమే పౌలు గారు క్రీస్తును గురించి బోధించాడు కదా అంటే, ఎస్, బోధించాడు. కాబట్టే క్రైస్తవులనబడినటువంటి వారు రకరకాలైనటువంటి చిత్రహింసలకు గురి అయ్యారు, రకరకాలైనటువంటి మరణాలకు గురి అయ్యారు, రకరకాలైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి వారై ఉన్నారు. ఈరోజు ఇజ్రాయేలు దేశములో తిరిగి యూదులు మరలా వారి దేశానికి తిరిగి మరలా చేర్చబడ్డారు అంటే ఎప్పుడో తెలుసా? 1947, 8 మనకు స్వాతంత్రం వచ్చింది. ఎప్పుడు? పూర్తిగా 47 తర్వాత. వెరీ గుడ్. అంటే మనందరికీ తెలిసినటువంటి సత్యం, ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రము అనేటటువంటిది ఏర్పడిందో అప్పుడు చల్లా చెదరైనటువంటి యూదులందరూ కూడా తిరిగి వారి దేశానికి మరలా నడిపించబడ్డారు. ఈ 1948లో మీ మాట ప్రకారంగానే 48లో ఇశ్రాయేలీలు తిరిగి వారి దేశాన్ని ఒకవేళ మరలా ఒక్కొక్కరిగా ఆ దేశంలోకి రాగలిగారు. ఈరోజు ప్రపంచ దేశాలను అది శాసించేటటువంటిదిగా ఉన్నది అంటే దాని యొక్క ఆలోచన విధానం ఎంత గొప్పదిగా ఉన్నదో మనం చూడాలి.
ఏది ఆధారపడినా కూడా, ఏ టెక్నాలజీని చూసినా కూడా, ఏ పరిస్థితులు ఎదురైనా కూడా తట్టుకొనగలిగినటువంటి ఆ సామర్థ్యము ఇజ్రాయేలుకు ఉన్నది అని ఈరోజు ప్రపంచమంతా చెప్పగలుగుతుంది. బలమైనటువంటి దేశము అమెరికా దేశము లాంటి దేశాలు కూడా ఇజ్రాయేలు దేశానికి వచ్చేసరికి వణికిపోతున్నాయి. అంటే కారణం ఏమిటి అనగా, వారందరూ కూడా చాలా కొద్ది కాలములోనే వారి నైపుణ్యతను పెంపొందించుకోగలిగారు. ఈరోజు మన జీవితాల్లో 1500 సంవత్సరాల కాల వ్యవధి నుండి 1500 సంవత్సరాల కాల వ్యవధి నుండి మన జీవితాలలో ఒక సంఘ సంస్కరణ, ఒక సంఘ సిద్ధాంతాలు కలిగినటువంటి సంఘాలు నేడు మట్టి కొట్టుకొని పోతూ ఉన్నాయి, కనుమరుగైపోతూ ఉన్నాయి, గుర్తు లేనటువంటివిగా ఉన్నాయి. నిన్న నేడు వచ్చినటువంటి సంఘాలు కోకొల్లలుగా, సంఖ్యాబలముతో పెద్ద పెద్ద సంఘాలుగా పేరుగాంచబడుతూ ఉన్నాయి. కారణం ఏమిటి అనగా, యేసుక్రీస్తును వారు గుర్తు ఎరగకపోవడమే, క్రీస్తును వారు తెలుసుకోవడమే, క్రీస్తు యొక్క పరిచర్యను, క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని వారు గుర్తు ఎరగకపోవడమే. ఈరోజు సంఘాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే, వారి యొక్క సంస్కరణలు, వారి యొక్క సిద్ధాంతాలతో సంఘాలు నింపబడి ఉన్నాయి. ఏమంటే, మా మాట నడవాలి, మా మాట నడవాలి, మేము చెప్పిందే కరెక్టు, మేము చెప్పిందే కరెక్టు. ఇలాంటి సంఘాల ద్వారా సంఘ సంస్కరణ అనేటటువంటిది ఎప్పుడు ముందుకు కొనసాగించబడదు. ఆ సంఘానికి ఎప్పుడు కూడా ఒక సిద్ధాంతం అనేటటువంటిది ఉండదు. ఈ కమిటీ వస్తే ఒక రకమైనటువంటి ఆలోచన విధానం, ఇంకో కమిటీ వస్తే ఇంకొక రకమైనటువంటి ఆలోచన విధానం. ఇది క్రీస్తుకు సంబంధించిన ఆలోచన విధానము కాదు. అపోస్తలుడైనటువంటి పౌలు ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా క్రైస్తవులను పట్టి చంపుతున్నటువంటి దినాలలో కూడా క్రీస్తును గురించి అంత దృఢంగా చెప్పగలిగాడు అంటే దాని యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసా? క్రీస్తులో ఉన్న గొప్పతనం అది. ఆయన అంటాడు కదా, బ్రతుకుట క్రీస్తే, చావైనా క్రీస్తే అనేటటువంటి ఆ మాట ఎంత విలువైనదో మీరు అర్థం చేసుకున్నారా? యేసుక్రీస్తు దేవుడు అన్నంత ఈజీగా క్రీస్తు కొరకు మనము బ్రతకలేము, క్రీస్తు కోసం మనం జీవించలేము, క్రీస్తు కొరకు మనం తపన పడలేము, క్రీస్తు కోసం ఈ లోకములో మన ప్రాణాలను అర్పించలేము. ఈరోజు చిన్న రోగం వస్తేనే పరిగెత్తుతున్నటువంటి పరిస్థితులు, మనలో ఉండే విశ్వాసం అంతే. కానీ ఇక్కడ లేఖన భాగములో అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుచున్నటువంటి ఈ మాటలో, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరట? మనకు ఒక్కడే దేవుడై ఉన్నాడు. ఆ సంఘములో ఒక దేవుడు, ఈ సంఘములో ఒక దేవుడు, ఈ సంఘములో ఒక దేవుడు లేడు. అందరి ఎదుట కనబరచబడేది క్రీస్తే. కానీ క్రీస్తును ఈనాడు సంఘాలు వ్యాపార కేంద్రంగా మార్చేశాయి. సంఘాలను ఒక ఆయన అంటాడు, నేను ఒక కొటేషన్ రాసినప్పుడు, సంఘాలంట దుకాణదారు అంటే ఏమంటారు, దుకాణాలుగా మారిపోయాయట. క్రైస్తవ సంఘాలు ఎలా మారిపోయాయి? దుకాణాలుగా, అంగళ్ళుగా మారిపోయాయి. సంఘ కాపరులు దుకాణదారులుగా మారిపోయారు. ఏవట? సంఘాలు దుకాణాలుగా మారిపోతే సంఘ కాపరులు ఎలా మారిపోయారు? దుకాణదారులుగా మారిపోయారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా దేవుని యొక్క ఆలోచన విధానము మనలో ఎంతవరకు పనిచేస్తూ ఉంది? ఎంతవరకు క్రీస్తును కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉన్నాం? ఈరోజు ఒక ఉద్యమములో, ఈ రాడికల్ రిఫార్మేషన్ అనేటటువంటి ఆ ఉద్యమములో వచ్చినటువంటి ఒక ఉద్యమమే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అందుకే ఒక ఆయన అంటాడు, ఆ పాటలో మనం చూస్తుంటున్నప్పుడు, మనం చూస్తూ ఉన్నప్పుడు యెహోషువ ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, నీకు ఇంకా ఎవరైనా దేవతలు ఉన్నారా? నీకు ఇంకా ఎవరైనా దేవతలు ఉన్నారా? నీకు ఎవరు అయినా ఉండవచ్చు,
కానీ నేనును నా ఇంటి వారును ఎవరిని కలిగి ఉన్నామట? యెహోవాను కలిగి ఉన్నాము అంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏమిటి అనగా 15వ అధ్యాయము 3 నుంచి 8 వచనాలలో ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తుంటున్నప్పుడు అదే అపోస్తలుడైనటువంటి పౌలు ఇదే కొరింథీయులతో మాట్లాడతాడు క్రీస్తును గురించి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించాను, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినముల లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడ్డాడు. అటుపిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడ్డాడు. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించారు. తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడెను. తర్వాత ఏమని వ్రాయబడింది? అందరికి కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. దేవునికి మహిమ. పౌలు ఇంతగా మాట్లాడడానికి, ఇంతగా క్రీస్తును గురించి జ్ఞాపకము చేయడానికి ఏంటబ్బా ఇంత ప్రత్యేకత? ఏంటి పౌలు గారు ఆ దినాలలోనే క్రీస్తును గురించి ఇంతగా నొక్కి 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 చెప్పడానికి ఏంటి అనేటటువంటి దానిని మనకు చూస్తే లేఖన భాగములో ఆయన అంటాడు, నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. రెండవ మాట అంటాడు లేఖనముల ప్రకారము అంటాడు. ఏమంట? లేఖనముల ప్రకారము. మొదటి మాట ఏమంటుంది? నాకివ్వబడిన ఉపదేశము. రెండవ మాట లేఖనముల ప్రకారము అంటాడు. ఈ మాటలు మరలా ఆయన దృష్టాంతముగా ఇక్కడ లేఖన భాగములో జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారి ఆలోచన విధానములో క్రీస్తు తప్ప వేరే దేవుడు లేడు. ఒకవేళ ఈరోజు మనం ఇక్కడున్న క్రైస్తవ సమాజము క్రీస్తు మన ప్రభువు కాదని, క్రీస్తు మన దేవుడు కాదు అనేటటువంటి ఆలోచన విధానము మనము కలిగి ఉన్నట్లయితే, క్రీస్తు లేకపోతే తండ్రి అయిన దేవుడు లేడు. మనలో సిద్ధాంతాలలో మరి ఒక సిద్ధాంతం ఏంటంటే త్రిత్వ సిద్ధాంతము. బాప్తిస్మం తీసుకుంటున్నటువంటి బిడ్డలకు మేము బోధించేటటువంటి బోధలో ప్రథమమైనటువంటి బోధ ఏంటంటే త్రిత్వ సిద్ధాంతము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వము ఏమై ఉన్నారట? ఏకత్వమై ఉన్నారు అనేటటువంటి మాటలో మేమెప్పుడు ఇచ్చే ఉదాహరణ ఏమిటి అనగా ఒక గోధుమ గింజ. ఏంటది? ఒక గోధుమ గింజ. ఆ గోధుమ గింజగా ఉన్నప్పుడు అందరూ పిలిచేది ఏమిటి? వాటిని గోధుమ గింజలు అని పిలుస్తారు. తర్వాత ఆ గోధుమలను తీసుకొని వెళ్ళి ఒక మిషన్లో పట్టిన తర్వాత పట్టుకొని వెళ్ళేటప్పుడు ఎవరైనా అడిగితే ఎక్కడికి వెళ్తున్నావక్క అంటే గోధుమలు పట్టించుకొని రావడానికి వెళ్తున్నాను అంటారు. అదే తిరిగి వచ్చేటప్పుడు ఏమంటారు? గోధుమ పిండి తీసుకొని వస్తున్నాను అంటారు. ఇంటికి వచ్చి సాయంత్రం వేళ చేస్తే ఏం చేసావక్క అంటే గోధుమ రొట్టెలు చేశాను లేదా చపాతి చేశాను అని చెబుతారు. గోధుమలు చేశాను అని మీరు ఎందుకన్నారు? లేకపోతే గోధుమ పిండి అని మీరు ఎందుకన్నారు అంటే దాని రూపాంతరము చెందింది. అంతే కదా? దాని రూపము మారిపోయింది. ఈ త్రిత్వ సిద్ధాంతములో మనము బోధించే బోధ ఏమిటి అనగా రూపము మారిందే కానీ దాని గుణము మారలేదు. ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏమిటి అంటే క్రీస్తు ప్రభువుల వారు ఒకవేళ పిండిగా చేయబడకపోయి ఉంటే ఈరోజు నీకు రొట్టె అనేటటువంటిది ఉండేది కాదు. అందుకే ప్రభు భోజన సంస్కారములో అతి ప్రాముఖ్యత మన సంఘాలు పాటిస్తాయి. ఈరోజు చొలకనగా ప్రభు బల్ల అయిపోయి ఉంటుంది. కొన్ని తప్పిదాలు మాలో కూడా ఉన్నాయి, అందులో నో డౌట్. కానీ ప్రభు బల్ల అయిపోయి ఉంటుంది, ప్రార్థన అయిపోయి ఉంటుంది. వాళ్ళు వచ్చి సార్ ద్రాక్షరసం, సార్ రొట్టె ఏమంటాం?
అంటాం. అంతకంటే ఇంకా ఏమి, ఆల్రెడీ పాత్రలు సేకరించేసి ఉంటారు, దాన్ని మూసేసి ఉంటారు, పాట పాడుతూ ఉంటారు, అయినా బల్ల నడుస్తూనే ఉంటుంది. ఏమంటాం? ఏమీ అనలేము. అది ప్రభు భోజన సంస్కారము కాదు. ప్రియ దేవుని సంగమా, ఈరోజు దానిని ఒకవేళ నేను గట్టిగా నొక్కి చెప్పాను అనుకోండి, మీలో నుంచి కొన్ని ప్రశ్నలు వస్తాయి. కొన్ని పద్ధతులు పాటించాలని నేర్పిస్తారు. నేను మాట్లాడేది పద్ధతి గురించి, లేకపోతే ఏమంటారు, ఆనవాయితీ గురించి మాట్లాడడం లేదు, కానీ దాన్ని పాటించే విధానం గురించి మాట్లాడవచ్చు నాయన. ఎందుకంటే అది ప్రభు యొక్క శరీరమని, ప్రభు యొక్క రక్తమని ఎవరైతే జ్ఞాపకము చేసుకోవాలనుకుంటారో, ఎవరైతే విరిగి నలిగిన హృదయముతో ఉంటారో వారు మాత్రమే ప్రభు బల్లలో పాలు పొందుతారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవుడు అనేటటువంటి ఈ మాట ఎంత లోతైందో తెలుసా? మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనములో దేవుని వాక్యాన్ని మనం చూస్తుంటున్నప్పుడు అక్కడ వ్రాయబడినటువంటి ఆ మాట ఎంత లోతైందో మనం గమనించాలి. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అన్నాడు. దేవుని వాక్యములో మనం చూస్తుంటున్నప్పుడు ఇక్కడ యేసు అన్న మాట దగ్గర యేసు అను శబ్దమునకు రక్షకుడు అని అర్థము. గ్రీకులో యేసు అనేటటువంటి ఈ మాటను ఎసూన్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఎసూన్. ఎసూన్ అనగా ఆయనే రక్షించును. మరి దీనిని పాత నిబంధనలలో యెహోషువా అని పిలుస్తాం కదా, ఎసూన్, యెహోషువా. ఈ పదాలు ఏవైతే ఉన్నాయో యెహోషువా అనగా రక్షణ అని అర్థం. ఏంటంట? రక్షణ అని అర్థం. మరి ఇది మనం గమనిస్తూ ఉన్నప్పుడు మరి లేఖన భాగములో 2వ మాటను ఒకవేళ మనం గమనిస్తూ ఉన్నప్పుడు హీబ్రూ పదములో మరి ఒక మాట క్రిస్టస్ అనేటటువంటి మాట దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఏంటది? క్రిస్టస్ అనేటటువంటి ఆ మాట. క్రిస్టస్ అనగా పాత నిబంధన గ్రంథంలో మెస్సయ్యా. ఏంటట? మెస్సయ్యా. మెస్సయ్యా అనేటటువంటి ఈ హీబ్రూ పదానికి మారు పదమే క్రీస్తు. క్రీస్తు అనగా కిందేమని వ్రాయబడింది? క్రీస్తు అను శబ్దమునకు, దేవుని వాక్యం ఏమంటుంది? క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడని అర్థము. అనగా యేసు క్రీస్తు, ఈ 2 పదాలు కూడా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు అని ఒక్క వ్యక్తికి పెట్టబడ్డాయి. ఈ 2 పదాలు వేరు వేరు, ఒకటి కాదు. యేసు ప్రభు పుట్టినప్పుడు వారు ఆమె కుమారుని కనింది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు గనక ఆయనకేమని పేరు పెట్టింది? యేసు అని పేరు పెట్టింది. యేసు. కానీ దీనిని పాత నిబంధనలో మెస్సయా, క్రిస్టస్ అనేటటువంటి ఆ పదము నుండి వచ్చినటువంటి అర్థాన్ని ఒకవేళ మనం చూస్తూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు. ఏమంట? యేసు క్రీస్తు అనే ఆ పేరు ఒక వ్యక్తికి పెట్టబడి ఉన్నాయి. అంటే రక్షించి అభిషేకించగలిగినటువంటి ప్రభువు మన దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని పిల్లలుగా, దేవుని వాక్య అనుభవాన్ని కలిగినటువంటి వారుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏమిటి అంటే, యేసు అనేటటువంటి నూతన నిబంధన పదం, మెస్సయా అనేటటువంటి పాత నిబంధన పదం, ఈ 2 కూడా ఒకే రీతిగా ప్రవచించబడుతూ ఉన్నాయి. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనాన్ని ఒకసారి చూడండి. అక్కడి విధంగా వ్రాయబడి ఉంటుంది.
మీలో ఆయన లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నాయి అంటాడు. దేవుని వాక్యములో మనం చూస్తుంటున్నప్పుడు ఈ బైబిల్లో ఉండేటటువంటి మూల కేంద్రం, ఓకే, మూల కేంద్రం, సెంటర్ పాయింట్ అంటారు కదా, బైబిల్కంతా కూడా ఆ సెంటర్ పాయింట్ లేదా మూల కేంద్రము క్రీస్తే. ఏవట? యేసు క్రీస్తు. యేసు క్రీస్తు లేకపోతే మనం వినేది, పాటించేది, ఆచరించేది అంతా కూడా శూన్యం. క్రీస్తు అనేటటువంటి పదం అంటే విడివిడిగా మాట్లాడుతున్నానని మళ్ళీ మీరు వేరుగా అనుకోకండి. యేసు క్రీస్తు అనేటటువంటి పదమే ఒక కేంద్ర బిందువుగా మన కొరకు ఇవ్వబడి ఉన్నది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. యేసు క్రీస్తు అనేటటువంటి ఆ మాటే ఒక కేంద్ర బిందువుగా ఉంది. ఆ కేంద్ర బిందువుగా మనలో వచ్చినటువంటి రాడికల్ రిఫార్మేషనే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన సంఘాలు చాటి చెప్పేది ఏమిటి అంటే యేసయ్య మాత్రమే దేవుడు, ఇంకా వేరే ఏ దేవుడు కూడా లేడు. ఈరోజు దేవుని పిల్లలుగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఈ మాట లేఖన భాగము మనకు నొక్కి నొక్కి చెప్పబడుతూ ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనములో యేసుక్రీస్తు ఏమంటాడు చూడండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో ఏమంటాడు? నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో. అంటే దాని ఉద్దేశం ఏమిటి? తండ్రి వేరు, కుమారుడు వేరు కాదు. ఈరోజు మనం చూస్తున్న పాఠం ఏంటి? యేసు ప్రభువు అందరికీ అంతే. యేసు ప్రభు ఎలా దేవుడు అంటే పౌలు గారు ఇచ్చిన సాక్ష్యాన్ని చూడగలిగాం, లేదా యేసయ్య శిష్యులు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని చూడగలుగుతున్నా, లేదా యేసయ్యనే తానే స్వయంగా మాట్లాడినటువంటి ఈ మాటలను మనం చూడగలుగుతున్నాం. ఏంటయ్యా అది అంటే నేనును తండ్రిని ఏమై ఉన్నాము? ఏకమై ఉన్నాము అని ప్రభువే నేరుగా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే పురుషోత్తమ చౌదరి లాంటి భక్తులు క్రీస్తు యొక్క రుచిని ఎరిగిన తర్వాత వారు ఏమన్నారంటే ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద అని ఆ పాట పాడుతూ ఆయన ఏమంటాడంటే, ఆ పాటలు నేను వస్తున్నాను ప్రభువా అంటూ ఏమంటాడంటే త్రాహిమా క్రీస్తునాద దయజూడారావే, నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరితి నిపుడు త్రాహిమా క్రీస్తునాద దయజూడారావే. ఈ పాట అయిపోయిన తర్వాత ఆయన క్రీస్తు అనేటటువంటి ఆ రుచిని ఎరిగి ఆయన అంటాడు, యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు, యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు, నన్ను ప్రేమింపనీకున్న మున్నే తెలిసియుంటివి, నన్ను ప్రేమింపనీకున్న పాడుదాం, అందరూ కలిసి పాడుదాం. మూలన్నీ మున్నే తెలిసియుంటివి, తెలిసి నన్ను ప్రేమింపనీకున్న కారణమేమో ఎన్నా తెలియదు చిత్రము, యేసు
నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. చివరిగా ఉన్న పాటున, రెండవది త్రాహిమాం, మూడవది, నాలుగవది ఏమై ఉండవచ్చు? రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము, రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము, నీ సేవా చేయమము చేపట్టుటకు రావయ్య యేసునాదా, నీ సేవా చేయమము చేపట్టుటకు రావయ్య యేసునాదా, రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము, రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము, నీ సేవా చేయమము చేపట్టుటకు రావయ్య యేసునాదా, నీ సేవా చేయమము చేపట్టుటకు రావయ్య యేసునాదా. ఇవన్నీ కూడా దేనిని గూర్చి వర్ణిస్తున్నాయి? యేసు క్రీస్తును గూర్చి వర్ణిస్తున్నాయి. క్రీస్తు ఏమన్నాడు ఇక్కడ? యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో, నేనును తండ్రియును ఏకమయ్యునా ప్రభు అన్నారు ఆ మాట. దానిని పౌలు ఏమంటాడో చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో పౌలు గారు ఏమంటాడు? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏమట? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఏమైనాడట? ప్రభు ఏమన్నాడు? నేనును తండ్రియు ఏకమై ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటంటే, పౌలు ఆలోచన విధానాన్ని ఏ విధంగా వ్యక్తపరుస్తున్నాడు అనగా, ఇక్కడ చాలా చక్కటి మాట. ఆయన సర్వ సృష్టికి, ఆరంభంలో పాట పాడారు. ఏం పాట అది? ఆది సంభూతుడు యేసే. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, పౌలు గారి ఆలోచనతో మనం చూస్తూ ఉన్నప్పుడు యోహాను గారు ఒక మాట అంటారు. యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఆయన ఏమంటాడంటే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ మాట కిందికి వస్తూ ఉన్నప్పుడు ఆ 3 వచనాలలో యోహాను గారి యొక్క అభిప్రాయం చూడండి. యేసుక్రీస్తును గురించి మనం మాట్లాడుతున్నాం. అర్థమైందా? ఈరోజు ఎవరి గురించి మాట్లాడుతున్నాం? యేసు ప్రభువు దేవుడు. యేసు ప్రభువు దేవుడు. అది మన యొక్క యేసు ప్రభువు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ, అది మన యొక్క ధ్యాన అంశము. అది మన రాడికల్ రిఫార్మేషన్లో ఉండే మొట్టమొదటి అతి చిన్న ప్రయత్నములో మొదటి మెట్టు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అది మనం ధ్యానిస్తూ ఉన్నాం. దానికి మనం క్రీస్తును గురించిన వివరణ అనేక రకాలుగా తోడుతూ ఉన్నాం. మీకు ఎంతమందికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. అంత్యాక్షరిలాగా పాటలు బాగా పాడాడు పాస్టర్ గారని మీరు సంతోషపడి ఉండ. అంత్యాక్షరి కాదు నేను పాడింది, అంతరంగాన్ని మేము ఇంక చూపించాను. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆలోచన విధానాన్ని, క్రీస్తు యొక్క అంతరంగాన్ని నేటి ప్రజలు ఏ విధంగా అవలంబింపజేసుకోవాలో క్రీస్తు ఈరోజు సూటిగా మనకు జ్ఞాపకం చేసే విధానాన్ని నేను మీకు నేర్పబోతూ ఉన్నాను. ఇక్కడ లేఖన భాగం ఏమంటుంది చదవండి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. చూడాలి, ఆ మాటలు మీరు అర్థం చేసుకోవాలి. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. మరలా చదవండి, ఆయన ఆది యందు ఎవరి యొద్ద ఉన్నాడు?
దేవుని యొద్ద ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా, ఆయన అనగా క్రీస్తు మూలముగా. ఎవరి మూలముగా? క్రీస్తు మూలముగా ఏ అయినదంట? కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకుండా కలుగలేదు. ఆయన అనగా ఎవరు? యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు. అందుకే ఈ లేఖన భాగము 14వ వచనం మళ్ళీ వివరిస్తుంది. ఆ వాక్యము, ఆయన వాక్యము, ఆయన బడేటటువంటి వాక్యము, ఆ వాక్యమనబడే ఆయన శరీరధారి అయి ఏమయ్యాడట? శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాడు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అనేటటువంటి మాట దేవుని వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, జనితైక కుమారుడు, ఏకైక కుమారుడు, తండ్రి అయిన దేవునికి ఏకైక కుమారుడైనటువంటి క్రీస్తు ఈ విధంగా మన ఎదుట ప్రత్యక్షపరచబడబోతూ ఉన్నాడు. తిరిగి రండి మళ్ళా కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి ఏమై ఉన్నాయంట? సృజింపబడెను. ఇక్కడ ఏమనింది వాక్యము? 2వ వచనం 1వ అధ్యాయం యోహాను సువార్త. ఆయన ఆది యందు దేవుని యొద్ద సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా. ఇక్కడ పౌలు ఏమంటాడు? దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఏలయనగా ఆకాశమందున్నవి అనగా ఆది యందు దేవుని యొద్ద ఉన్నవన్నీ కూడా కలుగును గాక. అంతే. ఏమంట? కలుగును గాక. ఈరోజు ఆ మాట చెప్పగలిగిన వాడు క్రీస్తు ప్రభువులో మాత్రమే. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒకడు 30 ఏళ్లకు పైగా 38 వెరీ గుడ్, మీ సంఖ్యన కరెక్ట్. 38 ఏండ్ల నుండి ఉన్నవాడు వాడి ఆలోచన విధానానికి క్రీస్తు ఆలోచన విధానానికి ఎంత వ్యత్యాసం? లేచి నడు అంటే వాడేమనుకుంటాడు? నన్ను పట్టేస్తారేమో అనుకుంటాడు. పట్టి యేసుడు ఏముండదు ఇక్కడ. వెళ్ళు అంటే వెళ్ళిపోవాలి. ఆయన కలుగును గాక అంటే ఏమవుతుంది? బయటికి రా అనగానే ఆయన దైవ స్వరూపుడుగా లాజరు చనిపోయినప్పుడు లాజరు బయటికి రా అనగానే ఆయన దైవ స్వరూపిగా లేకపోతే దైవ అవతారాన్ని కలిగిన వాడుగా మన ఎదుట కళ్ళకు కట్టినట్లుగా ప్రదర్శించబడ్డాడు. ఆయన మానవ లేకపోతే దైవికంగా, మానవీయంగా దైవికంగా 2 స్వభావాలను కలిగిన వాడుగా మన ఎదుట ఆయన కనపరచబడ్డాడు. వాటన్నిటికీ ఎన్నో సాదృశ్యాలు ఉన్నాయి. ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక ఆమె వచ్చి వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు అనుకొని బాగుపడినటువంటి సందర్భం. అంటే ఆయన ఎంత గొప్పవాడై ఉండవచ్చు. ఈరోజు క్రీస్తుకున్నటువంటి ఆ శక్తి సామర్థ్యాలు మరి దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన దైవత్వం, ఆయన మానవత్వం ఈ 2 కూడా కలగలిపి ఉన్నాయి. వారు ఏడ్చారు, ప్రభు కూడా ఏడ్చాడని ఉంది అక్కడ. ఏమండి? అంతే కదండి. ఆయన కూడా ఏడ్చాడు. వారు ఆకలి కొన్నారు, ఆయన కూడా ఆకలి కొన్నాడు. వారు తిన్నారు, ఆయన తిన్నాడు. వాళ్ళు అలసిపోయారు, ఆయన అలసిపోయాడు. వారు నిద్రపోయారు, ఆయన నిద్రపోయాడు. ఇవన్నీ దేనికి సూచన? మానవత్వానికి సూచన. క్రీస్తు మానవుడిగా ఈ లోకములో ఉన్నప్పుడు మానవుడు దేనినైతే కలిగి ఉంటాడో అవన్నీ కూడా ఆయన కలిగి ఉన్నాడని రుజువు చేయబడింది దేవుని వాక్యంలో. అంతేగాని వచ్చాడు, మాయ చేసేసాడు, అలా లేచి వెళ్ళిపోయాడు. నో, అది కాదు క్రీస్తు ప్రభువుకు ఉండేటటువంటి ప్రత్యేకత. క్రీస్తు ప్రభువులో ఉండేటటువంటి ప్రత్యేకత ఎంత ఉన్నతమైనటువంటిదో మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. తిరిగి ఫిలిప్పీలకు రాసిన పత్రికలోకి వెళ్తే 2వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. అసలు అక్కడికి ఇంకా మనం వెళ్ళలేదు. 5వ వచనానికి నేరుగా వెళ్ళండి.
ఈరోజు మన ఆత్మీయ పాఠములో ముగింపు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒకవేళ ముందుకు వెళ్ళగలిగితే అక్కడ ఏమని మాట్లాడబడుతుంది వాక్యము? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఎవట? తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఈరోజు పాపము లేనటువంటి వాడు క్రీస్తు, కానీ సిలువకు వేశారు ఆయనని. ఎవట? ఆయనని ఏం చేశారు? సిలువకు వేశారు. సిలువకు ఎవరిని వేస్తారు? పాపులను వేస్తారు, దొంగలను వేస్తారు, బందిపోటు దొంగలను వేస్తారు. ఆయన ఏ పాపము లేకపోయినను పాపిగా ఉన్నటువంటి మన బ్రతుకుల కొరకు, మొదటి ఆదాము చేసిన తప్పిదము కొరకు, కడవరి ఆదాముగా ఆ పాపం అనేటటువంటి ఆ సిలువలో ఆయన వేలాడదీయబడి ఆ పాపమును ఆయన తీసివేసి ఆ సిలువకు పవిత్రతను దేవుడిచ్చాడు. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుని పిల్లలుగా, దేవుని వాక్య అనుభవం కలిగినటువంటి వారుగా అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 13 నుండి 21 వచనాలు మీరు రాసుకోండి. చదవడానికి టైం ఎక్కువ అవుతుంది కానీ మీరు రాసుకోండి. అక్కడ వ్రాయబడినటువంటి మాట, ఎందుకు ప్రభువుని సిలువకు వేశారు, ఎందుకు అనేటటువంటి వివరణ అందులో ఉంటుంది. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 13 నుండి 21, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5-6 వచనాలు, పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి 25 వచనాలు. ఈ లేఖన భాగాలన్నీ కూడా మనకు నేర్పే పాఠం ఏమిటి అనగా, క్రీస్తు పాపము లేని క్రీస్తు, పాపము చేసినటువంటి వారి కొరకు పాపిగా ఆయన సిలువలో వేలాడదీయబడ్డాడు. కానీ ఆయన ఏ పాపమును కూడా ఎరుగనివాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా మనం చూస్తున్నప్పుడు అది ఈరోజు మనం మాట్లాడే మాట కాదు. అక్కడున్నటువంటి ప్రభుత్వం ఇచ్చిన సాక్ష్యం, ఆయన యందు ఏ దోషమును కూడా మాకు కనబడడం లేదు, ఆయన ఏ తప్పిదాలు చేసినట్లుగా కూడా మాకు కనబడడం లేదు. ఎందుకు మీరు ఈయనను సిలువకు వేస్తున్నారు? మీరు సిలువకు వెయ్యాలంటే చాలామంది ఉన్నారు. మీరు ఈయనను ఎందుకు సిలువకు వెయ్యాలనుకుంటున్నారు? ఒక పాపము లేనటువంటి వాడు, ఒక పాపి కొరకు సిలువ వేయబడినటువంటి ఆ క్రీస్తే ఈరోజు అందరికీ ఏమై ఉన్నాడు? ప్రభువు అయి ఉన్నాడు. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంతరంగము అనేటటువంటిది క్రీస్తు యొక్క ఆలోచన విధానము, క్రీస్తు లేఖన సాదృశ్యము ఈరోజు మన సంఘాలు కలిగినటువంటి ఆ ఉనికి ఈరోజు సంఘము ఎక్కడికి వెళుతూ ఉంది? సంఘం ఏమైపోతూ ఉంది? క్రీస్తును ఆరాధించేటటువంటి విధానములో సంఘము ఎక్కడికి వెళ్ళిపోతుంది అనేటటువంటి సత్యాన్ని మనం గ్రహించేటటువంటి వారమై ఉండాలి. ఆ బండ మీద మనము కట్టబడాలి. క్రీస్తు అనబడేటటువంటి ఆ బండ మీద సంఘము కట్టబడాలి. వానలు వస్తాయి, వరదలు వస్తాయి, రకరకాలైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని నిలబడాలి అంటే ఆ బండ మీద కట్టబడిన సంఘమే, ఆ సిద్ధాంతము మీద కట్టబడిన సంఘమే, ఆ సంస్కరణల మీద కట్టబడిన సంఘమే, ఆ క్రీస్తు మీద కట్టబడిన సంఘమే ఈరోజు క్రీస్తు కొరకు నిలబడగలుగుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ సంఘాలు దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాయి, క్రీస్తుని ఆరాధించగలుగుతున్నాయి, క్రీస్తును గణపరచగలుగుతున్నాయి, క్రీస్తులో విమోచన పొందగలుగుతున్నాయి, క్రీస్తులో క్షమించబడగలుగుతున్నాయి, క్రీస్తులో వారి జీవితాలలో వారి పాపమును తీసివేయబడగలుగుతున్నాయి అనంటే ఎంతో మంది క్రీస్తుతో సహా ఈ సంఘము కొరకు వారు కార్చిన రక్తం, హతసాక్షులు చిందించిన రక్తం. క్రైస్తవ సంఘాలకు అవి ఏమై ఉన్నాయంట? విత్తనాలై ఉన్నాయి. ఏమై ఉన్నాయి? విత్తనాలై ఉన్నాయి. ఆ విత్తనాలు చచ్చిపోతున్నాయా? మొలకెత్తుతున్నాయా? మహావృక్షాలయ్యాయా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు క్రీస్తు ప్రభువు మనకు దేవుడు. యేసు ప్రభువు లేకుండా ఏది కూడా లేదు.
నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్న ఆ క్రీస్తు తప్ప ఈ లోకములో ఏది కూడా లేదు అనే సత్యాన్ని మనం గ్రహించే వారమై ఉండాలి. ఈరోజు మన మెననైట్ సంఘంలో అతి ప్రాముఖ్యమైన, అతి చిన్నదైన ఒక రాడికల్ రిఫార్మేషన్ ఏంటంటే, యేసు ప్రభువు ఇది తప్ప, ఈ ఉద్యమము తప్ప, ఈ ఆలోచన విధానము తప్ప ఎంతమంది యేసుక్రీస్తు దేవుడని చెప్పగలుగుతున్నారు? ఓ వెరీ లెస్. గుడ్, మంచిది. మీరు ఒప్పుకోగలుగుతున్నారు. యేసు ప్రభు దేవుడు కాదని ఒప్పుకోగలుగుతున్నారా? యేసు ప్రభు దేవుడు కాకపోతే క్రైస్తవ్యమే లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు సంఘము కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. క్రీస్తు తన సంఘాన్ని మరలా తనతో తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు మన పాఠంలో దేవుని వాక్యం ఏం చెబుతుంది ఈరోజు? యేసు ప్రభువై ఉన్నాడు. యేసు ఏమైనాడు? ప్రభువై ఉన్నాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఇదే మాట చెప్పాలి మనమంతా. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. అంతే. మేము చిన్నప్పుడు స్వార్థ ప్రకటించే వాళ్ళం. 3 పేపర్లు ఉండేవి. ఒక తెల్ల పేపరు, ఒక నల్ల పేపరు, ఒక చెప్పండి ఏ పేపరు? ఎర్ర పేపర్. వెరీ గుడ్. ఈ 3 స్వార్థను ప్రకటించ ఇంకేం అవసరం లే. యేసు ప్రభు దేవుడు అనడానికి ఎర్ర పేపరు, తర్వాత తెల్ల పేపరు, తర్వాత నల్ల పేపరు. ఈ 3 పేపర్ల ద్వారా క్రీస్తును ప్రకటించిన సంఘం ఈరోజు క్రీస్తును మరిచిపోయింది. క్రీస్తును మరిచిపోయి వారి సిద్ధాంతాలు సంఘంలోకి వచ్చి సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నాయి. సంఘ క్రమాన్ని పాడు చేస్తున్నాయి. సంఘ ఆలోచన విధానాన్ని, సంఘం యొక్క గురిని నాశనం చేస్తూ ఉన్నాయి. ప్రియ సంఘమా, ఈరోజు ఈ సంఘం క్రీస్తు తన రక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. క్రీస్తు వెలపెట్టి కొన్న సంఘం ఇది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని పిల్లలుగా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి వారుగా చాలా విషయాలు ఇంకా మాట్లాడవచ్చు, కానీ ముగిస్తూ ఉన్నాను. ఈరోజు రాడికల్ రిఫార్మేషన్లో, ఒక సంస్కరణలో 3 విషయాలు మనం నేర్చుకోగలిగాం. ఒకటి త్రిత్వ సిద్ధాంతము, రెండవది ప్రభు భోజన సంస్కారము, మూడవది యేసుక్రీస్తు మాత్రమే ప్రభు, ఇంకా వేరే దేవుడు లేడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు, నేను, మనమందరమును కూడా మరి ఉన్నట్టుగానే వస్తారా, ఉన్నట్టుగానే ఉంటారా? అది మీ ఇష్టం. ప్రభు నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి చిన్న మాటల ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడు నువ్వైన తండ్రి, మీరు మాతో మాట్లాడారు. మీరు దేవుని స్వరూపమును ధరించుకుని ఆ ఉన్నతమైనటువంటి స్థితిని కలిగినటువంటి వారైనప్పటికీ కూడా మానవులమైన మా కొరకు ఈ లోకానికి వచ్చి మా కొరకు మీ ప్రాణమును పెట్టి మీ ప్రియబిడగా మమ్మల్ని మీరు స్వీకరించిన విధానాన్ని బట్టి స్తోత్రం. ప్రభువా, మీరిచ్చినటువంటి వర్తమానాన్ని బట్టి, మీరిచ్చినటువంటి వాక్య భాగాన్ని బట్టి మీరే మాకు దేవుడు, మీరే మాకు ప్రభువు, మీరు తప్ప వేరొక దేవుడు లేడు. యేసుక్రీస్తు ప్రభువని మా నోటి ద్వారా మేము ఒప్పుకొని ఈ లోకంలో జీవించడానికి మా సంఘానికి మీరు ఇవ్వబోతున్న ఉజ్జీవాన్ని బట్టి వందనాలు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎస్, మా ప్రియమైన ప్రభువా, మీరందరూ మాకందరికి మీరే ప్రభువులు. మీ కాపుదలలో, మీ హస్తములలో భద్రపరచబడే బిడ్డలుగా ఉండుటకు మీ కృప దయచేయమని ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి, ధన్యతను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేయచ్చు. క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. క్వైర్ వారు పాట పాడుతూ ఉండగా